హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజు లేచేసరికి వెదర్ అయితే చాలా బాగుంది. లైట్గా వర్షం పడుతుంది. అండ్ హైదరాబాద్లో ఈ వర్షాలు నాకు ఒక హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలా వర్షం స్లోగా పడుతుంటే గాలికి చెట్లు అలా మెల్లగా కదులుతుంటే అదంతా వర్ణించలేం కదా. చూస్తూ అలాగే కాసేపు ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డైలీ పనులు కొంచెం పూర్తి చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను జీరా వాటర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫర్ ఏ చేంజ్ ఈరోజు కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేశాను. ఈరోజు మార్నింగ్ అయితే నాకు పెద్దగా పనులేవి లేవు అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్లో మార్నింగ్ అనమాట. సో ఇలా ఒక డే ఇలా స్లోగా పీస్ఫుల్గా స్టార్ట్ అయితే ఎవరికి నచ్చదు చెప్పండి. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఒక కొత్త అలవాటు స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకీ ఆ కొత్త అలవాటు ఏంటంటే రాయడం అనమాట. రాయడం అంటే ఏ బుక్కో నవలో రాస్తున్నాను అనుకునేరు, అలాంటివి కాదు. ఈ మధ్య నాకు రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నట్లు అనిపిస్తున్నది. అండ్ పనులు కూడా ఓవర్లాప్ అయిపోతున్నాయి. కొన్ని అయితే మర్చిపోతున్నాం పనులు. సో అలా ఓవర్లాప్ అయ్యే థింగ్స్ అన్నీ రాసుకుంటే సార్ట్ అవుట్ చేసుకుంటే ఈ మెంటల్ మెస్ ఉంటుంది కదా, అది తగ్గుతుంది అనమాట. సో ఇంకా అవి చూసినప్పుడు మనం ఆ పనులు చేయాలి అని ఒక గుర్తు కూడా వస్తుంది. ఇలా టు డూ లిస్ట్‌లని అండ్ ప్లానర్స్ అని ఇలాంటివన్నీ బావుంటాయి అండ్ నీట్‌గా సార్ట్ ఔట్ చేసుకోవచ్చని తెలిసినా సరే ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే టు బీ హానెస్ట్ ట్రై చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ నాకు అవి ఎంతగా ఉపయోగపడతాయా అనేది తెలిసొచ్చిందనమాట. అండ్ వెంటనే ఒక మామూలు నోట్‌బుక్కే, ప్లానర్ ఏం కాదిది. మామూలుగా ఒక నోట్‌బుక్ తీసుకొనైతే రాస్తున్నాను. అండ్ ఇక్కడేంటంటే చాలా రోజుల తర్వాత నేను రాస్తున్నాను. నా హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇది చాలామంది రిలేట్ అవుతారు. అది చూసి నేనే నవ్వుకుంటున్నాను. అండ్ ఆ పని పూర్తయిన తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే కిచెన్‌లోకి వచ్చేసాను. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి సింపుల్‌గా ఉప్మా. ఉప్మా అనేసరికి నాకైతే 'పోకిరి' సినిమా డైలాగ్ ఉంటది కదా, అదే గుర్తొస్తది ఫస్ట్. అండ్ ఈరోజు ఉప్మాలోకైతే ఎటువంటి వేరే వేరే వెజ్జెస్ అంటే క్యారెట్ అని అలాంటివి ఏమి వేయట్లేదు. బేసిక్ ఉప్మా, ఉల్లిపాయ ఒకటి వేసి చేస్తున్నాను. నాకైతే ఉప్మాలో వేరే వెజ్జెస్ ఏమన్నా వేస్తే అంత నచ్చదు. అండ్ వేరేగా పప్పులేస్తారు కదా, వేరుశనగ గుళ్ళు అలాంటివి కూడా నచ్చవు. జీడిపప్పు వేస్తే ఓకే, అది పర్వాలేదు. కానీ ఈ వేరుశనగ గుళ్ళు అలా వేస్తారు, అది అస్సలు నచ్చదు నాకు. అండ్ ఇలా బేసిక్ ఉప్మా అయితే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఈ రవ్వ వేపుతాం కదా, అక్కడ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశాను. ఇలా రవ్వ వేపుతున్నప్పుడు జీలకర్ర యాడ్ చేస్తే అరోమా బాగుంటుందని చెప్పారనమాట. సో వేశాను. అండ్ బేసిక్ సింపుల్ ఉప్మా అండ్ స్లో మార్నింగ్ పీస్ఫుల్గా సింపుల్ ఉప్మా, ఇంకా చాలు ఒక కాఫీ, అంతే. చాలామందికి బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేస్తే నచ్చదు. అంటే మూవీస్‌లో కూడా అలాగే చూపిస్తారు. ఉప్మా బ్రేక్‌ఫాస్ట్ అంటే అందరూ డల్ అయిపోయినట్టు అలా చూపిస్తారు. నాకెందుకో అర్థం కాదు. ఉప్మా నాకు నచ్చుతది. అంటే పూరి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ కన్నా ఉప్మాయే ప్రశాంతంగా ఉంటది కదా. ఉప్మా, ఇడ్లీ అండ్ దోస కూడా నా ఫేవరెటే. అంటే లైట్‌గా ఆయిల్ యూజ్ చేస్తాం కదా, పర్వాలేదు. అంటే ఎక్కువ నూనెలో ఎక్కువ ఫ్రై చేసేవి గానీ, పూరి గానీ అలాంటి వాటిల కన్నా పోలిస్తే ఉప్మా చాలా వరకు బెటర్ కదా అనిపిస్తది నాకైతే. మామూలుగా కొంచెం రష్ మార్నింగ్స్, బిజీ మార్నింగ్స్ అయితే నేను ఒక పక్క బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే ఇంకొక పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. కానీ ఈరోజు ఎందుకో నాకు అన్నీ ఒకసారి చెయ్యాలనిపించలేదు. తర్వాత చెయ్యొచ్చులే అని ఊరుకున్నాను. అండ్ ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఉప్మాలో లాస్ట్‌లో నెయ్యి వేసుకుంటే చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి లేచింది. తనకి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం లంచ్‌కైతే పెసరపప్పు, పాలకూర చేశాను. చాలా సింపుల్ రెసిపీ, ఏం షూట్ చేయలేదు. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నా అంతే. ఇదొకటి చాలు. అండ్
తినేటప్పుడు ముందు వడియాలేపేస్తాను అంతే. చాలా సింపుల్ లంచ్ అనమాట. అండ్ మా అమ్మాయి కూడా ఇలా పప్పు కాంబినేషన్స్ ఏవైనా చేస్తే తింటది. సో, పెసరపప్పుతో చేసేసాను. అండ్ లంచ్ అయిన తర్వాత మేము నర్సరీకైతే వచ్చాము. యాక్చువల్లీ మార్నింగ్ రాసాను కదా! టు డూ లిస్ట్, అందులో ఫస్ట్‌ది నర్సరీకి వెళ్ళడమే. మీరు గనక ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే తెలుస్తది. ఎగ్జిబిషన్‌కెళ్ళాను నేను ఒకరోజు. అండ్ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండోర్ గార్డెనింగ్ అనమాట. సో, ఒక 3 పాట్స్ అయితే తెచ్చుకున్నాను చిన్న చిన్నవి. అవి తెచ్చి చాలా రోజులవుతుంది. కానీ ఇప్పటి వరకు ఇండోర్ ప్లాంట్సే కొనలేదు. సో, ఇలాగే చాలా వరకు అన్నీ మర్చిపోతున్నాము. సో, ఈరోజు ఫస్ట్ రాసాను కదా బుక్‌లో, ఫస్ట్ థింగ్ అయినా కంప్లీట్ చేయాలని నర్సరీకైతే వచ్చాము. ఈ నర్సరీ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంది. అండ్ రాగానే పువ్వుల చెట్లు, నెక్స్ట్ ఏమో ఇండోర్ ప్లాంట్స్, ఆ నెక్స్ట్ ఏమో ఇంకా కొంచెం పెద్ద ప్లాంట్స్ అలా ఉన్నాయి. అండ్ నర్సరీ చూడడానికి రోడ్డు పైకి చిన్నదిగానే ఉంది. కాకపోతే లోపలికి వెళ్తూ ఉంటే ఎంత పొడుగ్గా ఉందో వీడియోలో మీరే చూస్తారు, ఎంత పెద్దగా ఉందో నర్సరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ చూస్తున్నాను. అంటే చూసిన ప్రతీదీ నచ్చుతుంది. అన్ని మొక్కలు అందంగానే ఉన్నాయి. కానీ ఏదైనా 2, 3 తీసుకోవాలి కదా! అంటే స్టార్ట్ చేస్తున్నది ఇప్పుడే, ఒకసారే ఎక్కువ తీసేసుకొని మళ్ళీ మెయింటైన్ చేయలేకపోతే నాకింక గార్డెనింగ్ మీదే విరక్తొచ్చేస్తది. అందుకే స్లోగా 1, 2 వాటిలతోనే మొదలు పెడదాము అని చెప్పి చూస్తున్నాము. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగాను నేను. అంటే అంత త్వరగా చచ్చిపోనివి, బిగినర్ ఫ్రెండ్లీ ప్లాంట్స్ ఉంటాయి గదా! వాటిల కోసం అడిగితే 2, 3 సజెస్ట్ చేశారు వాళ్ళు కూడా. ఈ స్పైడర్ ప్లాంట్స్ అండ్ పోతస్ ఒకటి సజెస్ట్ చేశారు. పోతస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇవి హార్డ్ ప్లాంట్స్ అనమాట. అంత త్వరగా చచ్చిపోవు. అండ్ ఇక్కడ మా అమ్మాయి అయితే చాలా బాగా ఆడుకుంది నర్సరీలో. నర్సరీలో అలా వెళ్తున్న కొద్దీ ఇంకా ప్లాంట్స్ వస్తూనే ఉన్నాయి. చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చాలా పొడుగ్గా అయితే ఉంది నర్సరీ. చాలా నచ్చింది నాకు. అంత గ్రీనరీ అదంతా చాలా సేపు అక్కడే స్పెండ్ చేసాం మేము. అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు సాయంత్రం వరకు. అండ్ ఇక్కడ మా అమ్మాయికి బటర్‌ఫ్లై కనిపించింది. ఆ బటర్‌ఫ్లైని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి నన్ను తీసుకెళ్తుంది పట్టుకోమని. ఇక్కడైతే నేను స్నేక్ ప్లాంట్ ఒకటి తీసుకోవాలనుకున్నాను. అంటే ఆబ్వియస్‌లీ ఏవైనా ప్లాంట్స్ తీసుకోవాలన్నా దేనికైనా సరే ఫస్ట్ నెట్‌లో సెర్చ్ చేస్తాం కదా! ఏవి బావుంటాయి, ఏవి మంచివని. అలా సెర్చ్ చేసినప్పుడు నాకు స్నేక్ ప్లాంట్ వల్ల ఆక్సిజన్ వస్తుంది. అండ్ బెడ్‌రూమ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తది అని చెప్పి వచ్చింది. సో, స్నేక్ ప్లాంట్ బెటర్ కదా అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నా దగ్గర ఉన్న పాట్స్ ఏమో చిన్న చిన్నవి. అక్కడ అయితే బాగా పెద్ద స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. లేదంటే బాగా చిన్నవన్నమాట అలా ఉన్నాయి. సో, ఇంకా స్నేక్ ప్లాంట్ అయితే తీసుకోలేదు. మా అమ్మాయికైతే ఈ నర్సరీ చాలా నచ్చింది. ఇంటికి రానని చెప్పి అక్కడే ఉండిపోతానని చెప్పి గొడవ కూడా చేసింది. అండ్ చూసిన ప్రతీదీ అమ్మ ఇది బావుంది, అది బావుంది, ఇది తీసుకుందామా, అది పట్టుకెళ్దామా ఇంటికి అని చెప్తూ ఉంది. సో, అలా ప్లాంట్స్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ కాసేపు ప్లాంట్స్ చూడడం అండ్ కాసేపు మా అమ్మాయిని చూడడమే సరిపోయింది నాకు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే పిల్లలు ఇంట్లో ఆడుకునేదానికన్నా ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు బయటైతే బాగా ఆడుకుంటారు. అండ్ నేచర్‌తో బాగా కనెక్ట్ అవుతుంది అనిపించింది నాకు. అండ్ షాపింగ్ మాల్స్‌కి అలా తీసుకువెళ్ళినప్పుడైతే అల్లరి చేస్తూనే ఉంటది. ఇంటికెళ్ళిపోదాం అని ఏడుస్తూనే ఉంటది. నర్సరీలో అయితే అస్సలు అల్లరి చేయలేదు. ఏది పాడు చేయలేదు. ప్రతిదాన్ని చూస్తుంది. ప్రతీదీ పరిశీలిస్తుంది. ఇదేంటమ్మా అని అడుగుతుంది. నాకైతే చాలా అనిపించింది.
ఏదో ఒక ప్లాంట్‌నైనా తీసి చేత్తో పట్టుకుందామని చాలా ట్రై చేసింది. కానీ మొయ్యలేకపోయింది. ఏది తీయలేకపోయింది పాపం. అండ్ ఫైనల్లీ మేము తీసుకున్న ప్లాంట్స్ అయితే ఒక 5 తీసుకున్నాము. రబ్బర్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్స్, మిగిలిన వాటిలి పేర్లు నాకు అంతగా తెలియవు. ఒకటైతే కొద్దిగా పింకిష్ షేడ్ వచ్చింది. అండ్ ఇంకోటి డంబ్ కేన్ అనుకుంటా. దాని సైంటిఫిక్ నేమ్స్ అయితే నాకు తెలియదు. డంబ్ కేన్ అని ఉంది. సో, ఇవైతే తీసుకున్నాం మేము. 3 అయితే చిన్న చిన్న మొక్కలు తీసుకున్నాము. అండ్ 2 వచ్చేసి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము. ఇన్ని మొక్కలు చూసేసరికి కొనాలనిపించింది. సో, తీసేసుకున్నాము. తీసుకోవడం అయితే తీసేసుకున్నాము. చూడాలి వీటిల్ని ఎలా పెంచుతానో. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. స్లో మార్నింగ్ అండ్ నర్సరీ విజిట్. ఇది చిన్న వీడియోయే అవ్వచ్చు. కానీ హోల్‌సమ్‌గా ఉందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.